హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కోర్మా అండి. చికెన్ కోర్మా ఈజీ వేలో అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ చాలా క్రీమీగా అండ్ జ్యూసీగా అయితే ఉండిద్దండి. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, థిక్గా కూడా ఉండిద్దండి. సో రోటీ, చపాతీ, పుల్కా ఇట్లాంటి వాటిల్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగొచ్చిద్ది. అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్ చూసే ముందైతే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి బౌల్లో అయితే చికెన్ వాష్ చేసిన చికెన్ అయితే తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే తీసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 2.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఈ విధంగా ఈ విధంగా ఒక 2 స్పూన్స్ పెరుగైతే టీ వడపోస్తాం కదండి, దాంట్లో అయితే వేసి పెట్టాను. వాటర్ మొత్తం అయితే కిందకొచ్చేసింది. సో ఈ విధంగా అయితే ఒక హాఫ్ అవర్ ముందు పెట్టుకుంటే కొంచెం పెరుగు అయితే గట్టిగా ఉండిద్దండి. సో దాంట్లో అయితే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 5 to 6 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్దండి. సో మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక జార్లో వచ్చేసి జీడిపప్పు 7, 8, బాదం ఒక 4, 1 స్పూన్ వచ్చేసి గసగసాలు వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత కొంచెం బిరిస్తా వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఆన్ చేసి ఆయిల్ వేసి తగినంత దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే, ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని ఇదిగోండి ఈ పేస్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. అది మొత్తం మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 2 మీడియం సైజు టమాటా అయితే ప్యూరీ చేసుకున్నానండి. అది కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి కుక్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే చికెన్ ముక్కలు అయితే కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. చికెన్ కుర్మాలో కొంచెం ఈ విధంగా సైజు ఇలా పెద్దగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. సో చిన్న ముక్కలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్నానండి. ఇదిగోండి ఒక 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక చికెన్ మసాలా అయితే ఫుల్ పౌచ్ అయితే యాడ్ చేసుకున్నాను. చిన్నది 5 రూపీస్ది ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకున్నానండి. అండ్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఒక పావు స్పూన్ వచ్చేసి గరం మసాలా అండ్ ధనియా మసాలా అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఇంట్లో చేసిన గరం మసాలా అండి. సో అదైతే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి కుక్ చేసుకున్నాను. సో 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్యూరీ చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ది, ఆ ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. సో ఈ మధ్యలో అయితే బాగా మిక్స్ చేస్తూనే ఉండండి, లేకపోతే అడుగంటిద్ది. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, జీడిపప్పు తొందరగా అడుగంటిద్దండి. సో బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి మధ్యలో మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా అయితే 3 అయితే యాడ్ చేసుకున్నాను. కట్ పెట్టేసి మిక్స్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకొని ఇదిగోండి వాటర్ అయితే పక్కనైతే ఫిష్ కర్రీ అయితే అవుతుందండి. దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీలో మనం అయితే ఒకసారి మిక్స్ అయితే చేసుకొని
వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను వచ్చేసి 1 గ్లాస్ అంత వరకు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నానండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వీడియో అయితే మిస్ అయిందండి. సో అందుకని ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి డిష్ అవుట్ అయితే చేసుకున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీస్. వీడియో నచ్చినట్టయితే లైక్